వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాల్గొండ. అందరూ ఇలా ఉన్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము చేసి 3 అయితే అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అక్క వాళ్ళు మేము పిల్లలు అయితే రెడీ అయిపోయారు. పిల్లల్ని ఎలా రెడీ చేశాను, ఏంటి మా వాగ్దేవి ఎలా ఆడుతుంది ఏంటని మొత్తం మీతో షేర్ చేస్తాను. వచ్చేయండి నాతో పాటు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం వైజాగ్ అయితే వచ్చాను. సో మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి కైలాసగిరి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు ఎప్పుడైనా చూసారా కైలాసగిరి? మీది కూడా వైజాగ్ అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంట్లో పాప రెడీ చేసిన తర్వాత ఎంత చక్కగా ఆడుతుందో చూడండి. చెల్లి ఇంట్లో వర్క్ చేసుకుని ల్యాప్టాప్ ఛార్జర్ పెట్టుకుంటే దాన్ని వెళ్ళి టచ్ చేసి బాబోయ్ బాబోయ్ అని చెప్పేసి భయపెట్టిస్తుంది మమ్మల్ని. సో ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ది దూరంకి అయితే వచ్చేసాము బయలుదేరిన తర్వాత. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లేసెస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఫైనల్లీ కైలాసగిరి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఎండగా ఉంది. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 3:30 అయిపోయింది. ఇంకా 4 అయినా సరే ఎండగానే ఉంది. అట్లానే ఇక్కడ కనిపిస్తున్న రోప్ నేను ఫస్ట్ టైం చూసాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మమ్మీ వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు చూసాను, బట్ ఫొటోస్లో అంతకు మించి ఏం చూడలేదు. సో ఫైనల్లీ టికెట్స్ తీసుకున్న తర్వాత కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాము. ఎక్కిన తర్వాత వ్యూ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా ఆ స్కై అండ్ అలానే సముద్రం, నిజంగా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్లేసెస్కి రావాలి ఖచ్చితంగా అనిపించింది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను చూడటం. అండ్ అలానే ఇక్కడ నుంచి చూస్తే వైజాగ్ సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చాలా చిన్నగా కనిపించాయి నాకైతే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు కూడా అలానే కనిపిస్తాయి కదా? మరి లేట్ చేయకుండా కామెంట్ చేసేయండి. ఫైనల్లీ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. ఎక్కేటప్పుడు వాగ్దేవి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. సో బట్ కొంచెం భయం వేసింది, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. వాగ్దేవి ఎంతమంది తీసినా సరే రాలేదు బయటకి. నేను లాస్ట్గా బలవంతంగా తీసుకున్నాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎక్కిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. రోప్ కూడా వచ్చేయండి నాతో పాటు. లైన్ అయితే మామూలుగా లేదండి. సో సమ్మర్ కదా, అస్సలు ఖాళీ లేదు. ఒక రోప్ వెళ్తుంటే ఇంకొక రోప్ అయితే వస్తుంది. సో ఇంకొకరు ఎక్కే వాళ్ళు అయితే ఎక్కి వెళ్తున్నారు. వచ్చేసి వాళ్ళు అటు సైడ్ నుంచి మళ్ళీ టికెట్ చూపిస్తే ఎక్కించుకుంటారంట. దీనికి కూడా 7:30 వరకు ఉంటుందంట నైట్ వచ్చేసి. సో టైం దాటితే మళ్ళీ మనం సపరేట్గా వెహికల్ పెట్టుకుని రావాలి. సో వీళ్ళైతే వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రోప్ వచ్చిన తర్వాత మేమే అయితే ఎక్కాలి. అండ్ అలానే ఫైనల్లీ ఎక్కేస్తున్నాం. ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. మా అక్క వాళ్ళకి అయితే బాగా చెప్పేసాము. వాళ్ళు నెక్స్ట్ రోప్లో అయితే వస్తానన్నారు. ఒక రోప్లో మమ్మీ, మేము, డాడీ అయితే వెళ్ళాము. పిల్లలిద్దరిని ఎత్తుకుని మమ్మీ కూర్చున్నారు. ఫైనల్లీ ఇక్కడ ఒక చిన్న మూమెంట్ కూడా జరిగిందండి లాస్ట్లో. అది కూడా మీతో షేర్ చేస్తాను. రిటర్న్ వచ్చేసేటప్పుడు మా మమ్మీ కళ్ళల్లో చూడాలి భయం మామూలుగా లేదండి. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళారు, వచ్చేసేటప్పుడు నైట్ అయిపోయింది. సో వెయిట్ అండ్ సీ. చివరి వరకు వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు. సో గ్రీనరీ అది ఎంత బాగుందో చూడండి. ఒక పక్క సముద్రం, ఇంకొక పక్క స్కై, ఇంకొక పక్క గ్రీన్గా మొక్కలు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడు మేము వచ్చిన వెంటనే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మమ్మీ డాడీ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ మొత్తం వాళ్ళు ఇచ్చింది. ఈరోజు మన పిల్లలు హ్యాపీగా ఉంటున్నామంటే ప్రతిదీ కూడా వాళ్ళ చేసిందేనండి. ఎందుకంటే కనుక వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనల్ని ఇక్కడి వరకు పెంచి తీసుకొచ్చారు. మనం ఏదంటే అది అస్సలు కాదనరు. అది వాళ్ళ టైంలో వాళ్ళు చేసినా చెయ్యకపోయినా సరే మన పిల్లల హ్యాపీనెస్ కోసం మనం చూసుకోవాలి అని చెప్పేసి మన పేరెంట్స్ ఆలోచిస్తారు. ఎవ్రీ పేరెంట్స్ ఈజ్ వెరీ 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 గ్రేట్ అండ్ నా ఒపీనియన్. అండ్ అలానే
పేరెంట్గా మాకు కూడా తెలుస్తుంది పిల్లలకి అది చూపించాలి ఇది చూపించాలి అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ భయపడ్డాను, బట్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెహికల్ మీద వెళ్ళొచ్చు అంటే ఎప్పుడు వెళ్తాం కదమ్మా, ఇలా వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ పైకైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం ఏమో ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. అయితే ఇక్కడ నుంచి కొంచెం మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చూపించాను. మా డాడీ వచ్చేసి వాగ్దేవిని భుజాల పైన అయితే ఎక్కించుకున్నారు. నిజంగా అసలు కన్నా వడ్డీ ముద్దని నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో. మనల్ని ఎంత ఇష్టపడతారో మనకు పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళు అంతే ఎక్కువ ఇష్టపడతారు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ట్రాక్ చూసారా, ఒక ట్రైన్ కూడా ఉంటుందంట. సో మనం మనీ పే చేస్తే మాత్రం ఖచ్చితంగా అది రౌండ్ అయితే వేసేస్తుందంట. వాగ్దేవి చూసారు ఎంత చక్కగా వాక్ చేసేస్తుందో. మళ్ళీ దానికి ఒక హ్యాండ్ బ్యాగ్, మోడల్ డ్రెస్, స్పెట్స్ అండ్ అలానే క్యాప్ కూడా పెట్టాల్సి వచ్చింది. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. గేమ్స్ ఫుల్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగా. మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలానే వాగ్దేవి వచ్చేసి ఎంత చక్కగా జారీ వల్ల జారుతుందో చూడండి. అండ్ అలానే మమ్మీ దగ్గరుండి పిల్లలిద్దరినీ ఆడిస్తున్నారు. ఎందుకంటే కనుక నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి మా పిల్లలిద్దరినీ కూడా చెరొకరు అయితే ఆడిస్తున్నారు. పిల్లలతో కొన్ని గేమ్స్ అయిపోయిన తర్వాత నేను అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కూడా ఊయాలైతే ఊగాము. నాతో పాటు వాగ్దేవిని కూడా ఊగించాను. అండ్ అలానే ఇక్కడ మంచి రెస్టారెంట్ కింద అయితే ఉంది. చిన్నగా మేము డ్రింక్ తీసుకుని ఎండ్ చేసేసాము, ఎందుకంటే కాస్ట్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి. సో పిల్లలతో వెళ్ళాం కదా అని చెప్పేసి, అయినా మేము అడిగింది లేదు అని చెప్పేసి అన్నారు. మేము చిల్లీ చికెన్ అడిగాము. సో 1 or 2 ప్లేట్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అందరూ అదే కావాలని చెప్పేసి అన్నారని మేము బయట తీసుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాము. ఎవరికి వారు థమ్స్అప్ డ్రింక్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ కార్తిక్ వచ్చేసి కాప్ మించాడు చూసారా, వాడికి మజా కావాలి అంటున్నాడు. మజా వచ్చేసి ఇక్కడ చిన్న బాటిల్స్ లేవని చెప్పేసి మేము వదిలేసాము వాడిని. కొంతసేపు కోపం అయిన తర్వాత మాతో వచ్చాడు. ఇక్కడ ట్రైన్ చూసారు కదా, నేను స్టార్టింగ్లో చెప్పాను ట్రైన్ మొత్తం రౌండ్ అయితే వేసేస్తుంది, చక్కగా మనం చూడాల్సిన అవసరం లేదని. సో ఇక్కడ ఫొటోస్ రీల్స్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక జారీ బల్ల అయితే ఖాళీగా ఉంది. అన్న చెల్లెళ్ళు ఇద్దరు చక్కగా జారేశారు. ఇక్కడ వచ్చేసి ఇది చాలా భయం వేసిందండి. జంపింగ్ది నిజంగా పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి ఒకసారి వేస్తుంటే కిందనున్న మా ప్రాణాలే గాల్లో పోయాయి అన్నంత ఫీలింగ్ అయితే మాకు వచ్చేసింది. బట్ మేము ఫస్ట్ టైం చూడడం వల్ల మాకు అలా అనిపించింది. అలవాటు అయిన వాళ్ళకి పర్వాలేదు, బట్ తను జంప్ చేస్తుంటే ఇక్కడ ఎంతమంది చూస్తున్నారో చూడండి. అండ్ అలానే పబ్లిక్లో వీడియో షూట్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఏదో మనమే రీల్స్ మనమే ఫోటో తీసుకున్నట్టు చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పుడు కామన్గా చెప్పాలి అంటే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లోని ఎవరో ఒక పర్సన్ రీల్స్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఫర్దర్ ఇంకా ఏమైనా కానీ చేసుకుంటున్నారు. బట్ అట్లాంటప్పుడు మనల్ని ఎందుకు అలా చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇంకొకరి గురించి నేనైతే పట్టించుకోను. నా పని ఏదో నాది, నా వే ఆఫ్ కంటెంట్ ఏదో నాది. సో నాకు కావాల్సింది కంటెంట్ అండ్ వీడియో అండ్ మెమరీస్. సో వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వలేను కదా. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే నేను ఎందుకు షూట్ చేస్తున్నానో వాళ్ళకి చెప్పాలి. బట్ అంత అవసరం మనకు లేదు కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ తీసుకుంటే వెళ్ళిపోతున్నాను. మన పేరెంట్స్ ఒప్పుకున్నప్పుడు, మన ఫ్యామిలీ ఒప్పుకున్నప్పుడు ఇంకొకరి గురించి మనం భయపడాల్సిన అవసరం అంతకు మించి ఏమీ లేదండి. సో ఫైనల్లీ పిల్లలిద్దరిని ఆడించేసిన తర్వాత కార్తిక్ అయితే కార్ ఎక్కుతానన్నాడు. సో కార్ అయితే ఖాళీ లేదని చెప్పేసి ముందు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. శివుడు పార్వతి విగ్రహాలు చూసారా, నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి, అంత చూడముచ్చటగా ఉంది. అండ్ అలానే నేను లాస్ట్ టైం రీల్స్లో చూశాను, ఎప్పుడు వెళ్తాం మేము అనుకున్నాము, బట్ ఏదైనా టైం రావాలి అనిపించింది. నేను మొన్నే రీసెంట్గా చూశాను, ఈలోపు నేను వచ్చి దర్శించుకున్నాను, అంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము అలా వెళ్ళే కొద్దీ పార్క్ అయితే ఉంది, ఇంకా అది కూడా మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి నాతో పాటు.
పార్క్ వెళ్ళి దారిలో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. సో అట్లా వెళ్ళినా మనకి బీచ్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా నేను చూపిస్తుంది. ఇక్కడ కూడా చాలా ఖాళీ లేదు, అసలు చాలా ఎక్కువ జనం అయితే ఉన్నారు. సో అక్కడ స్కెచెస్ ఎలా ఉన్న బొమ్మ అలా గీసేస్తున్నారంట. అన్న చెల్లెలు చూసారా బాండింగ్ ఎంత బాగుందో. నిజంగా బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఇలానే ఉంటుందేమో. సో ఫైనల్లీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం. మమ్మీ అయితే కార్తిక్ని వాగ్దేవిని అస్సలు వదలలేదు అండి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరూ. ఎత్తుకుని మురిసిపోయి తిరగడం. మా ఫ్యామిలీతో మేము ఇదే ఫస్ట్ టైం కదా బయటికి రావడం. మొన్న లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మేమే వెళ్ళడం వల్ల మాకు మేమే క్యారీ చేసుకున్నాము. బట్ అక్కడ ఒక నలుగురు ముసలి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు మా పిల్లల్ని హ్యాండ్ బ్యాగ్ ఇస్తావా, క్యాప్ ఇస్తావా, చెప్పులు ఇస్తావా అంటే నువ్వు నాది నాది అని చెప్పేసి అడుగుతుంది. ఫైనల్లీ చూసారుగా కైలాసగిరి అందాలు చాలా అంటే చాలా బాగున్నాయి. విగ్రహాల దగ్గర నుంచి వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవ్రీ మూమెంట్ షూట్ చేస్తున్నాను, మీతో కూడా షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మమ్మీ ఒకరిని డాడీ ఒకరిని అయితే టేక్ కేర్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలాంటి ట్రిప్కి రావడం జరిగింది. వచ్చేసి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. వచ్చేసి వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న చెట్టుని చూసారా, చిన్నప్పుడు మేము వాటికి ఉన్న మొగ్గలు విడదీసి చక్కగా గోర్ల కింద అయితే పెట్టుకునే వాళ్ళం. దగ్గరకు వచ్చేయండి, నేను కూడా చూపిస్తాను. ఇవి అయితే సో ఫైనల్లీ ఆ మొగ్గనైతే చూసేసారు కదా. విడిచిన తర్వాత అవి లేయర్ కింద తీసేసి రెడ్ కలర్ లేయర్ గోర్లకి అయితే అంటించుకునే వాళ్ళం. మీకు కూడా మెమరీస్ గుర్తున్నాయా? అయితే తప్పకుండా లైక్ చేసేసి కామెంట్ చేసేయండి. ఫైనల్లీ మమ్మీ అయితే ఉయ్యాలు కూడా ఊగేస్తున్నారు. ఫస్ట్ అయితే వాగ్దేవిని ఎత్తుకుని ఊగారు. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ని ఇద్దరిని ఎత్తుకుని ఊగితే కార్తిక్ కోపమించి నన్ను ఎత్తుకోవాలని చెప్పేసి డ్రాప్ అయిపోయి నా దగ్గరికి అయితే వచ్చేసాడు, అలిగాడు. సో నాకు కిస్ చేసిన తర్వాత పోయింది అలుగుడు మొత్తం. సో అలిసిపోయి నేనైతే ఎలా కూర్చున్నానో చూడండి. తర్వాత పిల్లలందరూ కలిసి నా దగ్గరికి అయితే వచ్చారు. మా బావ వాళ్ళు మేము అందరం కలిసి ఒక చోటే కూర్చున్నాం. సో ఫైనల్లీ ఇప్పుడు అయితే అయిపోయింది. పిల్లలిద్దరిని కారు ఎక్కించడానికి అయితే తీసుకుని వెళ్ళారు చెల్లి అండ్ డాడీ. ఇప్పుడైతే ఇక్కడ మమ్మీ, నేను, మా బావ అండ్ అలానే మా అక్క వాళ్ళ పిల్లలు మేమైతే ఈ జంపింగ్ అయితే ఆడుతున్నాము. బట్ చాలా భయం వేసింది. చిన్నప్పుడు ఎప్పుడు ఆడాను. అండ్ అలానే మధ్యలో ఒకసారి ఆడుకున్నాం అస్తమాను కార్తిక్ని గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి చాలా హ్యాపీగా ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది. అదైతే మీతో షేర్ చేసుకోవాలనుకోలేదు నేను. అండ్ అలానే మా మరిది చూసారా ఇక్కడ చిన్న పిల్లోళ్ళలాగా జారీ వాళ్ళు అయితే జారుతున్నాడు. యాక్చువల్లీ ఈ వీడియో అయితే పెట్టొద్దన్నాడు, బట్ నేను సరదాగా ఫన్నీగా ఉంటుందని చెప్పేసి అప్లోడ్ చేసేసాను. అండ్ ఫైనల్లీ పార్క్ దగ్గర నుంచి అయితే వచ్చేసేసరికి చూసారా లైటింగ్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో విగ్రహం. సో లైటింగ్ వేయక ముందు ఒకసారి మీతో షేర్ చేస్తాను, లైటింగ్ వేసిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడితో మేము కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా అదంతా వాక్ చేసేటప్పటికి మాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్పేసి ఒక చోట అయితే కూర్చున్నాము. అక్కడ వాగ్దేవి చూసారు అందరికీ స్నాక్స్ అయితే పెడుతుంది. మిక్చర్ ప్యాకెట్ అయితే డాడీ తీసుకొచ్చారంట. సో అది అందరికీ పెట్టి అది కూడా తింటుంది. అది మంచి అలవాటు కదా, ఇప్పటి నుంచే మనం అందరికీ పెట్టడం నేర్పిస్తే ఆ అలవాటు అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది. సో బుర్రు ఊపుతుంది నచ్చిందా అంటే, సో కూర్చో కూర్చో అని చెప్పేసి అంటుంది. తనకు వచ్చిరాని మాటలతో యాక్చువల్లీ కార్ ఎక్కిద్దామని చెప్పేసి తీసుకెళ్లారు కదా, కార్ అయితే ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి అండంతో కార్తిక్ ఫుల్గా ఏడుస్తున్నాడు అని చెప్పేసి హార్స్ ఎక్కిద్దామని చెప్పేసి తీసుకొస్తే వాగ్దేవి ఎక్కి కూర్చుని దిగిపోయింది. బట్ మనీ అయితే తీసుకోలేదు. వాగ్దేవికి వచ్చేసి జస్ట్ ఒక రౌండ్ అయితే వేశారు. వదిన వాళ్ళ పిల్లలు అయితే ఎక్కారు. ఎక్కిన తర్వాత వాళ్ళని కూడా ఒక 2-3 రౌండ్స్ అయితే వేశారు. ఫైనల్లీ వాళ్ళు కూడా వచ్చేసారు. పిల్లలు కూడా ఎక్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాగ్దేవిని అయితే ఎక్కించాము. బట్ ఇప్పుడైతే ఏడ్ చేసింది ఫుల్గా. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మేము వెళ్ళిపోయి వేలో ఇది కూడా క్లోజ్ చేసేసుకుంటాం. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండ్ అలానే అక్క వాళ్ళ అమ్మాయి కూడా
అయితే భయపడ్డారు. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కావాలి అన్నట్టు ఫుల్ అయితే అరిచారు. స్టార్టింగ్లో అయితే భయపడింది. నేను ఎక్కను బాబోయ్ అని చెప్పేసి అందే టికెట్ తీసుకున్న తర్వాత మేమందరం ఏం పర్వాలేదు ఎక్కువ, ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి ఎక్కింది. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్స్ అవి తీసేశారు. అయిపోయిన తర్వాత తనని చూసి మా వదిన వాళ్ళ అమ్మాయి కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళింది. నేను ఎక్కుతాను అని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి కదా వీలైనంత వరకు. అలాంటి టైంలో మనం వద్దు అంటే వాళ్ళు ఇంకా వెళ్ళిన ప్రతిసారి కూడా భయపడుతూనే ఉంటారు. ఎక్కాలి వెళ్ళాలి అని మనం మోటివేట్ చేస్తే వాళ్ళని చక్కగా ఎక్కుతారు. అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఒకటి గుర్తుండిపోతుంది లైఫ్లో. చిన్నప్పుడు నేను కూడా ఎక్కాను అని చెప్పేసి దేనికి కూడా భయపడరు. బట్ నేను ఎక్కుదాం అనుకున్నాను, నాకంత ఓపిక లేదు అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను. కార్తిక్ని అడిగితే ఎక్కుతానని చెప్పేసి అన్నాడు. బట్ చిన్నపిల్లడు కదా భయపడతాడు అని చెప్పేసి వాళ్ళైతే టికెట్ ఇవ్వనని చెప్పేసి అన్నారు. ఇంకొక 2-3 years పోతే వాడే మనం చెప్పినట్టు వింటాడని చెప్పేసి నేను వదిలేశాను. వాడికి మనం నచ్చ చెప్తే ఖచ్చితంగా వింటాడు. ఫైనల్లీ జంపింగ్స్ అయితే అయిపోయాయి. టైం వచ్చేసి 7 అయింది. సో క్లోజ్ చేసేస్తారు అనేసరికి మేము ఫాస్ట్గా అయితే వచ్చేసాము. వైజాగ్ సిటీ ఎంత అందంగా ఉందో చూడండి. చిన్నగా ఆ లైటింగ్ కలర్ఫుల్ అట్రాక్టివ్. నిజంగా ఫస్ట్ టైం చూసాను కదా, నిజంగా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేమైతే కిందకైతే వచ్చేసాము రూప్స్ దగ్గరికి అయితే. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి వెళ్ళడం ఇంకొకటి రావడం అలానే జరుగుతున్నాయి కదా, ఇక్కడ కూడా సేమ్. అండ్ అలానే వైజాగ్ సిటీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీరు వైజాగ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేసి 2-3 షేర్ చేసేయండి. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వెళ్ళిపోతున్నాం రోప్ మీద. వెళ్ళడానికి రావడానికి కూడా టికెట్స్ అయితే ముందే తీసేసుకున్నాము. వైజాగ్ సిటీ మొత్తం మీతో షేర్ చేశాను కదా, చాలా బాగుంది వైజాగ్ అందాలు. సో చేయండి. హాయ్ అని చెప్తున్నా అతను నా సబ్స్క్రైబర్ అట. వెళ్ళిపోతూ మళ్ళీ బ్యాక్ వచ్చి హాయ్ అని చెప్పేసి అన్నారు. అతను ఎవరో మిస్ అయ్యారని చెప్పేసి తీసుకురావడానికి అయితే వెళ్తున్నారని చెప్పేసి జస్ట్ హాయ్ అయితే చెప్పేశారు. అందుకే ఎక్కువ మీతో షేర్ చేసుకోలేకపోయాను. జస్ట్ నెక్స్ట్ రోప్ వస్తే మేమే ఎక్కేయాలి. సో ద వ్లాగ్ రోప్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మేమందరం కలిసి ఒకే రోప్లో అయితే ఎక్కేసాం. అండ్ నైట్ కదా కొంచెం భయంగా అనిపించింది. ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకలా ఉంటుంది కదా. సో అక్క అయితే షూట్ చేసుకుంటుంది. వెళ్ళేటప్పుడు అయితే తనకి కుదరలేదంట షూట్ చేయడం, బట్ ఇప్పుడు షూట్ చేసుకుంటుంది. నిజంగా పెద్ద బిల్డింగ్స్ కూడా చాలా చిన్నగా చీమల్లా ఉన్నాయి తెలుసా. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పాను కదా, మా మమ్మీ భయపడ్డాం. నిజంగా దేవుణ్ణి తలుచుకోవడం జై సంతోష్ మాత అంటూనే కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి నమశివాయ ఓం నమశివాయ అని చెప్పేసి నిజంగా చాలా భయం వేసింది. ఫైనల్లీ దిగేసాము. మమ్మీకైతే చుక్కలు కనిపించాయి. నిజంగా మమ్మీ భయపడ్డావా అంటే వెళ్ళేటప్పుడు భయం అనిపించలేదు, బట్ వచ్చేటప్పుడు భయం అనిపించింది అన్నారు. సో కైలాసగిరి బయటికి వచ్చేసిన తర్వాత బస్ బే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. 19 రూపీస్ రెస్టో కేఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొంచెం పిల్లలతో తినేసి మొన్న స్టార్టింగ్ రోజు అయితే ఆర్కే బీచ్కి వెళ్ళామని చెప్పేసి ఇప్పుడు రుషికొండ బీచ్కి వెళ్దామని చెప్పేసి తెలిసిన అన్నయ్య అయితే వచ్చారు.
ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చేసాము బీచ్ దగ్గరికి. ఎంత బాగుందో చూడండి. బీచ్ దగ్గర ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో ఫైనల్లీ మేము బీచ్కి వచ్చేసరికి 9 అయితే అయ్యింది. బట్ ఎవరు లేరు, అక్కడక్కడ ఉన్నారు. బీచ్ దగ్గర అయితే ఒక చిన్న క్లిప్ కూడా వీడియో తీయలేదండి. నేచర్ని ఎంజాయ్ చేశాను, పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఐ లవ్ వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 10:30 అలా అయ్యింది. 10:30, 11 అయితే అయిపోయింది. సో ఒక 1 అవర్ సరదాగా పిల్లలతో టైం స్పెండ్ చేసాం. వాగ్దేవి చూసారు, అది ఎక్కడానికి ట్రై చేస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో ఇలా రావడం నైట్ టైం. సో ఫ్యామిలీతో. అండ్ అలానే ఇక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. అక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటే వాళ్ళు అడిగారు యూట్యూబ్ ఛానలా మేడం అని చెప్పేసి. అవునండి అంటే సరే తీసుకోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. ఛానల్ నేమ్ అడిగారు. సో ఒక 10 మెంబర్స్ వరకు. నచ్చిందా నీకు? ఎంత అక్కడ ఏముంది? బీచ్ బీచ్. సో ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా వెనకాల సౌండ్ అయితే నార్మల్గా లేదండి. అక్కడ బర్త్డే పార్టీ ఒకటి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 12 అయితే అయింది. టైం వచ్చేసి కార్తిక్ వచ్చేసి ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి మొత్తం తిరిగేస్తున్నాడు. వాళ్ళు కట్ చేసిన కేక్ కూడా మాకైతే ఇచ్చారు. బట్ తీసుకున్నాము. అక్కడికక్కడే ఒక 10 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ అయితే చేసేసారు. ఖచ్చితంగా వీడియో అయితే పెట్టండి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో ఇంకా విజిల్స్ అయితే వేసేస్తున్నారు పోలీసెస్ అని చెప్పేసి మేమైతే వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చే దారిలో మంచిగా టెంపుల్ కూడా కనిపించింది. సో అక్కడ ఆగి దండం పెట్టుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో ఫంక్షన్ హాల్ కూడా కనిపించింది. ఫుల్ లైటింగ్ అయితే మామూలుగా లేదు. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మా పిల్లలు బాయ్ అయితే చెప్తున్నారు. వెళ్ళే వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ చూస్తూ బాయ్ చెప్పేసి అంటున్నారు. ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.